ఎక్కడో ఒక అర్బన్ తాలూకు అవుట్ఫిట్స్, ఆయన వేసుకునే హుడీస్, ఆ స్టైలింగ్ ఇదంతా గబ్బర్ సింగ్లో నాకు మిస్ అయిన ఫీలింగ్. ఎక్కడెక్కడ పాటల్లో చూపించుకున్నా సరే సినిమా అంతా 80% కాకి డ్రెస్లో ఉంటారు కదా, ఈసారి అసలు పోలీస్ ఊసు లేకుండా సినిమా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లో కథ అనుకున్న తర్వాత వర్క్ చేసిన తర్వాత ఏమైందంటే ఈ కాంబినేషన్ అన్న ఇంకో గబ్బర్ సింగ్ వస్తుంది కదా, అదే అలా అంటే డెఫినెట్గా అంటే సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతామా అంటే అది ఎంత పర్సెంటేజ్ చెప్పం కానీ ఇట్ ఈస్ ఎ గుడ్ వే టు టేక్ ద ఫీడ్బ్యాక్. అట్ ద సేమ్ టైం మీరు తీసుకునే పద్ధతిని బట్టి మీరు ఎంత తీవ్రంగా తీసుకుంటారో మీ ఇన్ఫ్లుయెన్స్ అంత బాగుంటుంది. మీరు దాని ఒక సమాచారంగా తీసుకుంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని సీరియస్గా తీసుకుంటే దాని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. అన్న భౌదీయుడు అంటే ఏంటన్నా అన్నారు చాలామంది జెన్జీ కిడ్స్. అసలు టైటిలే అర్థం కాకపోతే ఎలాగా అనుకున్నా. అరే భౌదీయుడు అంటే అంటే ఇప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని చెప్పనా, ఏం చెప్పను ఎగ్జాక్ట్ వర్డ్ కింద రాస్తాం. భౌదీయుడు అంటే చాలా ఓపికతో కళ్యాణ్ గారు ఫస్ట్ టైటిల్ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యారు. వినయం ప్లస్ విస్ఫోటనం, భగత్ సింగ్ అంటేనే విస్ఫోటనం, భౌదీయుడు అంటే చిన్న హరీష్ వినయం ప్లస్ విస్ఫోటనం కాంబినేషన్ అదిరిపోయింది అని అసలు ఆ రెండు భలే సెట్ అయ్యాం అనుకున్నాం. సో ఎగ్జైట్ అయ్యాము, టైటిల్ అనౌన్స్ చేసాం. మేము అనౌన్స్ చేయలేదు, లీక్ చేశారు కొందరు, అది పక్కన పెట్టండి. తర్వాత వర్క్ చేసినప్పుడు జనాలు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ మాస్, ఇంకొక ఐటమ్ నెంబరు, ఇంకొక డైలాగులు, విలన్తో కాన్ఫిడెన్స్, ఇవన్నీ ఆ కాలేజ్ బ్యాక్డ్రాప్ కథలో సరిపోవట్లా. అండ్ ఎనీవేస్ ఆయన వేరే సినిమాలు కూడా సైన్ చేశారు. సరే సార్ అయితే కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్ తీసుకుందాము అని ఈ చూడండి ఒక యూనివర్స్ అనేది ఒక కొత్తగా వెళ్ళాను కదా, ఒక గబ్బర్ సింగ్ యూనివర్స్ లాగా ఒక కాప్ యూనివర్స్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఒక క్యారెక్టర్ వచ్చినట్టు అలా ఒక థాట్ ప్రాసెస్లో తీసుకొని ఒక పవర్ఫుల్ కాప్ అయితేనే మళ్ళీ ఉంటుంది. అంటే గబ్బర్ సింగ్ అప్పుడే చాలా చెప్పాలనుకున్నాం, లెంత్ కుదించాల్సి వచ్చింది. చాలా రోజులైంది కదా మళ్ళీ చేద్దాం అన్న యాంగిల్లో అప్పుడు మళ్ళీ కాప్ క్యారెక్టర్ స్టార్ట్ చేసాం. అసలు ఓపెనింగ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ మీరు నీ యూజువల్ స్ట్రోక్తో స్టార్ట్ చేస్తారంటున్నా. ఏంటండి యూజువల్ స్ట్రోక్? అదే దాని గురించి అంటే అది ఫ్యాన్స్ చేస్తుంటారు, మనం కూడా చేస్తుంటాం, ఇంకా చాలా ఎక్కువ చేసాం కదా. పైగా ఇప్పుడు దానికి ఒక మీనింగ్ ఇచ్చాం, మెడగొట్టి తొడగొట్టి అని. తొడగొట్టడం కాదు సార్ అక్కడ. అంటే తెలుగు భాషలో తొడగొట్టడం అనేది డెఫినెట్గా అది పౌరుషానికి చాలా పెద్ద హీరోలు చేసినప్పుడు చాలా పాపులర్ అవుతుంది. దానికి స్పెసిఫిక్గా మేనరిజం ఉన్న హీరోలు కూడా ఉంటారు. అది అది కాదు ఇక్కడ విషయం. అదేంటి చాలా గట్టిగా ఉన్నాడు ఆ విషయంలో తొడగొట్టడం ఏంటి అంటాం. తొడగొట్టడం అంటే కాన్ఫిడెంట్గా ఉండడం ఒకటి, ఛాలెంజ్ చేయడం ఒకటి. తొడగొట్టి చెప్పడం అంటారు కదా, తొడగొట్టి చెప్పడం అంటే ఛాలెంజ్ చేయడం ఒకటి. ఎస్. సో 20 ఏళ్ళుగా ఒక మేనరిజం ఉంది, ఆ మేనరిజంకి ఒక వర్బల్ ఎక్స్ప్రెషన్ లేదు. ఇప్పుడు చిరంజీవి గారు శక్తి ఇలా చెయ్యి ఇలా పెడితే చెయ్యి చూడంత రఫ్గా ఉంది, ఇలాగా ఒక్కొక్క దానికి ఒక సిగ్నేచర్ మేనరిజమ్స్కి వర్బల్ డైలాగ్ ఉంది, డైలాగ్ ఉంది, దీనికి లేదు. సో నేను ఇదే చెప్పాను కళ్యాణ్ గారికి, సార్ మనం ఇన్ని సంవత్సరాలుగా ఒక మేనరిజం చేస్తున్నాము, ఇప్పుడు ఇలా అనగానే ఆడియన్స్ మైండ్లో ఒక డైలాగ్ రావాలి. సో ఆ రకంగా ఉంటుంది, దానికి తగ్గ సిచ్యువేషన్ వస్తుంది, ఆ ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్ వస్తుంది సినిమాలో. విలన్తో ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్లో నేను తొడగొట్టకర్లా, నేను ఇలా అంటే చాలు, ఇది మా స్టైలు అని చెప్పడం. తొడగొట్టడం అంటే ఇక్కడ ఛాలెంజ్ చేయడం తప్ప లిటరల్గా తొడగొట్టడం అది కాదు. అది ఇది చెప్పింది ఏంటంటే అది రియల్ లైఫ్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు కదా దాంట్లో, అంటే ఆ సాంగ్లో. బట్ ఈ సినిమాలో రియల్ లైఫ్తో సంబంధించిన ఏమి లేవంటున్నారు కదా. సో మరి ఈ సినిమాలో అది ఎలా ఫిట్ అవుతుంది ఆ సాంగ్ అనేది? సార్ ఏం లేదు, రియల్ లైఫ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు నాకు కొంచెం లెక్కుంది రియల్ లైఫ్ క్యారెక్టర్ అనే చాలామంది ఫీల్ అయ్యారు. కళ్యాణ్ గారు చాలా క్రాంకీగా ఉంటారు అసలు ఎవరు కదండి. బట్ దానికి ఆయన తీసుకున్న అగ్రెషన్కి ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి ఒక లెక్క ఉంది అని చెప్పాము. లెక్క అంటే మ్యాథమెటికల్గా తెలుగు పదం అది. ఆడొక అలా చేసాడంటే ఒక లెక్క ఉంది లేరా అంటాను, అంటే అతను ఒక అనాలిసిస్ అయినా వద్దాం. సో ఎప్పటికైనా హీరో వర్షిప్ సినిమాల్లో సూపర్ స్టార్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఆయన పర్సనల్ టచ్ ఉన్నప్పుడే ఆడియన్స్కి అది ఇష్టపడతారు. ఇప్పుడు నేను ఆకాశం లాంటి వాడిని, ఉరుమొచ్చినా మెరుమొచ్చినా పిడిగొచ్చినా ఇలాగే ఉంటాను అన్నప్పుడు నా మైండ్లో ఉంది ఏంటంటే ఆ బిఫోర్ ఆయన సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసే కాబట్టి హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా బ్లాక్ బాస్టర్ వచ్చినా నేను ఎప్పుడు నా వ్యక్తిత్వం మారు, నా స్థితప్రజ్ఞత ఇలాగే ఉంటుంది అనేది నా మైండ్లో రన్ అయిన కంటెంట్. అది టెంపరీ క్లాసెస్ అక్కడే చెప్పాం. సో ఫ్యాషన్ మారుతుంది, స్టైల్ మారదు. మీకు జైలర్ తీసుకుంటే ఆయన క్లైమాక్స్లో కూడా చుట్టేశారు, పెదరాయిల్లో కూడా చుట్టేసి 25 ఏళ్ళ తర్వాత కూడా ఆయన స్టైల్ అలాగే ఉంది. సో ఒక సూపర్ స్టార్ ఇమేజ్ అటెండ్ చేసిన వాళ్ళకి ఎంతో కొంత పర్సనల్ అలా వచ్చినప్పుడు అంటే యాజ్ అ ఫ్యాన్గా నేను సినిమా చూస్తాను, ఒక ఆడియన్గానే చూస్తాను కాబట్టి అది బాగుంటుంది. సినిమాలో ఒక ఉదాత్తమైన కాప్ క్యారెక్టర్, సినిమాలో ప్రతి లైన్ ఆయన అవరోధాలు వస్తుంటాయి కాబట్టి మెత్తని మగకు మొలిచిన మొలకవు కాదు నువ్వు, బండరాలు అంటే ఇక్కడ విలన్స్, ఇలా ఎవ్రీ లైన్ సినిమాకు ఎంతో కొంత పర్సనల్ టచ్ ఇలా రెండు ఉంటుంది కాబట్టి రాసాను తప్ప కళ్యాణ్ గారిని పొగడాలనో లేకుంటే కళ్యాణ్ గారిని పొగడనో ఎజెండానో అలా కాదు కదా.